దేవాలయాలు మనకి మధ్యాహ్నం 11:30 గంటలకి దేవాలయాలు మూసివేయడం జరుగుతుంది. అలాగే మర్నాడు ఉదయాన 6 గంటల నుంచి దేవాలయాలు తెరిచి తర్వాత సంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా ఎవరైతే గృహాల్లో వారి ఇళ్లల్లో ఎవరైతే ఉన్నారో వారు సాధ్యమైనంత వరకు జపతపాదులు చేయడం వలన చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఎలా అయ్యా అంటే మనం ఏదైతే ఈ గ్రహణ సమయంలో అంటే రాత్రి 9:57 నుంచి రాత్రి 1:27 వరకు కూడా ఏదైనా సరే మీరు జపం ఒకసారి చేసినట్లయితే అది 10,000 రెట్ల ఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. ఎందుకయ్యా అంటే ఆ యొక్క గ్రహణ సమయంలో ఏదైతే మనం చేసే జపం కానీ తపం కానీ దానం కానీ ఏదైనా సరే 10,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆ యొక్క గ్రహణ సమయంలో ఏవైతే ఈ రాహువు చంద్రుడు ఒకే కక్షలోకి ఎలా అయితే ప్రవేశిస్తారో ఆ సమయంలో వారిద్దరి యొక్క ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల మనం చేసే జపం కానీ ఆ పూజ కానీ ఏదైనా సరే కూడా 10,000 రెట్ల ఫలితాన్ని ఇచ్చే అవకాశం మనకు కల్పిస్తుంది ఈ యొక్క గ్రహణం వల్ల. ఈ గ్రహణం అని కాదు, ఏ గ్రహణం అయినా సరే అటువంటి చక్కటి ఫలితాలు ఇస్తాయన్నమాట. మీరు చేసేటటువంటి జై శ్రీరామ్ అనే నామం కానీ లేదా మీరు ఏదైనా మంత్ర అనుష్ఠానం ఏదైనా ఉన్నట్లయితే కనుక దాన్ని చేసుకోవడం వలన కూడా మీ యొక్క మంచి ఫలితాలను ఇచ్చే ఫలితం అనేది కనిపిస్తుంది. అలాగే దీనికి పట్టు స్నానం విడుపు స్నానం అంటే ఏదైతే గ్రహణ ప్రారంభ సమయం 9:57 ఉంది కదా ఆ యొక్క సమయానికి స్నానం చేసి కూర్చుని ఒకే ఆసనంలో కూర్చుని ఆ యొక్క 3:30 సేపు కూడా ఆ యొక్క జపాన్నంతా కూడా చేసుకుని మోక్షకాలం అంటే 3:33 తర్వాత ఆ యొక్క మళ్ళీ కూడా మరొక్కసారి స్నానాన్ని చేసి ఆ యొక్క దీక్షను పరిపూర్ణం చేయడం అనేది వల్ల మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.